ఇప్పుడైనా మీకు పూర్తిగా అర్థమైందా లేదా? అయినా మీ అందరికీ ఎలా అర్థమవుతుందిలేండి, ఎందుకంటే మీ మెదళ్ళు ఎప్పుడో పూర్తిగా పాడైపోయాయి. సరే ఇక పదండి, మనం అందరినీ కలవాలి కదా. పదండి. నువ్వేంటి ఇంకా చూస్తున్నావు? పదా, ఇక్కడేం మ్యాజిక్ జరగట్లేదు. ఐ థింక్ మన మావగారిని కూడా పిలిస్తే మంచిది. లేదంటే మళ్ళీ యశ్వంత్ బావగారు మావగారిని పట్టించుకోవట్లేదంటారు. ప్రణతి చెప్పింది అక్షరాల నిజం. నాన్నగారిని మనతో పాటు తీసుకెళ్దాం, లేదంటే యశ్వంత్ మళ్ళీ ఏదో ఒకటి అంటాడు. అంతేకాదు, నాన్నగారి ఒంటరితనం, ఆయన బాధ గురించి మాట్లాడతాడు. తను ఒంటరిగా ఉండడం వల్లే తనకి పునర్వివాహం చేయాలని చూస్తున్నాడు. అందుకని ఇక నేను యష్కి ఈ అవకాశం ఎప్పటికీ ఇవ్వను. కలలో కూడా తను నా పెళ్లి గురించి ఆలోచించకుండా చేస్తాను. రండి రండి సూర్యప్రతాప్ గారు, మీకు స్వాగతం. మీరు ఇక్కడికి వస్తారు అని అసలు మేము ఏమాత్రం ఊహించలేదు. కానీ మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు మీరు మరొకసారి మళ్ళీ తిరిగి మీ గౌరవాన్ని నిలబెట్టుకున్నారు. చూసారా, మా అన్నయ్య అంటే వీళ్ళందరికీ ఎంత గౌరవమో. కానీ యశ్వంత్ ఆర్తి ఏం చేయబోతున్నారో ఏవో, దానివల్ల మా అన్నయ్య పరువు పోతుందేమోనని నాకు భయంగా ఉంది. రండి. మీ అందరికీ తెలిసినట్టుగానే ఈరోజు మనం అందరం కలిసి ఇక్కడ సరదాగా హాయిగా గడపడానికి వచ్చాం. ఇక ఈ రోజున మన మధ్య ఉన్నారు సింధియా కుటుంబానికి పెద్ద, ఈ సమాజంలో ఎంతో గొప్ప వ్యక్తి అయిన శ్రీ సూరజ్ ప్రతాప్ సింధియా గారు. ఆయన స్టేజ్ పైకి వచ్చి దీపాన్ని వెలిగించి ఈరోజు మన కార్యక్రమాన్ని ప్రారంభించాలని నేను ఆయన్ని ఆహ్వానిస్తున్నాను. महाज्वालाय विद्महे ఇప్పుడు శ్రీ సూరజ్ ప్రతాప్ గారు ఇక్కడికి వచ్చి మన సమాజం గురించి 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాను. నేను దీన్ని అదృష్టంగా భావిస్తాను. మీరు నన్ను ఎప్పుడూ ఈ సమాజంలో ఈ రోజు వరకు ఎంతో గౌరవిస్తూనే వచ్చారు. ఇది నాకు నిజంగా చాలా సంతోషకరమైన విషయం. అలాగే నేను కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను. మీరు నాకు ఇచ్చిన ఈ బాధ్యతని నేను పూర్తిగా నిర్వర్తించాలి అని. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మనం ఎంత నిజాయితీగా అయితే సమాజం పట్ల బాధ్యతగా ఉంటామో, సమాజం యొక్క నియమాలు పాటిస్తూ ఉంటామో, మనల్ని చూసి మనతో పాటు మన భావితరం వాళ్ళు కూడా ఈ సమాజం పట్ల అంతే బాధ్యతగా ఉంటారు. ఇది నా ఉద్దేశం. అంతే. ఇంతటితో సెలవు తీసుకుంటాను. నమస్కారం.
యశ్వంత్ హారతి ఎక్కడున్నారు? వీళ్ళేం ప్లాన్ వేస్తున్నారో ఏమో. నేను స్టేజ్ వెనక్కి వెళ్ళి తీరాలి. అరే ఓ టక్కులాడి, కూర్చోవలసింది ఇదిగో ఇక్కడ. అటు ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో. ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన సింధియా సమాజానికి చెందిన ప్రతి ఒక్కరికి నేను స్వాగతం పలుకుతున్నాను, అలాగే అభినందనలు కూడా. అదేంటంటే ఈ రోజు ఇక్కడ మహాభారతానికి చెందిన ఒక నాటకం జరగబోతోంది. కానీ ఈ కథని ఎంతో అద్భుతంగా ఇంకా ఎంతో మనోరంజకంగా చూపించబోతున్నారు శ్రీ యశ్వంత్ సింధియా ఇంకా తన తోటి కళాకారులు. మరి మీ చప్పట్లతో స్వాగతం పలకండి శ్రీ యశ్వంత్ సింధియా గారికి ఇంకా తోటి కళాకారులకి. యష్, ఈ యశ్వంత్ ఇప్పుడు ఏ సమస్య తెచ్చిపెడతాడో ఏమో. యశ్వంత్ నాటకం వేస్తున్నాడని మనకెవరికీ చెప్పనే లేదు. అందరం గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం పలికి ఈ నాటకాన్ని తిలకిద్దాం. విషయం ఏంటంటే హస్తినాపురంలో కురురాజు మహారాజు శంతను ఉండే సమయం అది. రాజ్యంలో ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. కానీ ఇన్ని సంతోషాలు ఉండి కూడా ఆ మహారాజు శంతనుడు కాస్త దుఃఖంగా ఉండేవారు. అతని దుఃఖం ఏంటో అర్థం చేసుకోవటమే ఈ నాటకం యొక్క ప్రత్యేకత. సారథి, మా తండ్రి గారు చాలా దుఃఖంలో ఉన్నారు. ఇంతమంది జనం ఉండి కూడా ఆయన దుఃఖంలో ఉన్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, నేను మా తండ్రి గారి దుఃఖాన్ని ఎలా పోగొట్టగలను? అలాగే యువరాజా, రాజుగారి దుఃఖాన్ని అంతం చేసి ఆయనకి సంతోషాన్ని ఇచ్చేవారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే ఆవిడే సత్యవతి. సత్యవతి? ఆ సారథి మాటలు విని సత్యవతి తండ్రి దగ్గరికి దేవరథుడు వెళ్ళాడు. అతను తన తండ్రి మహారాజు శంతనుడి సంబంధం మాట్లాడటానికి. నేను మా తండ్రి గారి కోసం మీ కుమార్తెని అడగడానికి వచ్చాను. అసంభవం. నేను ఈ సంబంధానికి అంగీకరించను. నీ తండ్రి గనక నా కూతుర్నిచ్చి వివాహం జరిపిస్తే వాళ్లకు పుట్టిన పిల్లలకి రాజసింహాసనం ఎప్పటికీ దక్కదు. ఇక దానికి కారణం నువ్వు. హస్తినాపుర యువరాజు శంతనపుత్రుడు అయిన దేవవ్రతుడివి. నియమం ప్రకారం నీ తండ్రి తర్వాత సింహాసనం మీద నువ్వే కూర్చుంటావు. అదే కారణమైతే నేను మా తండ్రి గారి తరువాత ఆ సింహాసనంపై ఎన్నటికీ కూర్చోను. మా తండ్రి గారికి మీ కూతురికి పుట్టిన బిడ్డకు మాత్రమే ఆ అధికారం ఉంటుంది. మా తండ్రి గారి తరువాత ఆ సింహాసనంపై వాళ్లకు మాత్రమే అధికారం ఉంటుంది. నువ్వు చెప్పినంత మాత్రాన సరిపోదు. నీకు పిల్లలు పుట్టారు అంటే వాళ్ళు దానికి ఒప్పుకోరు కదా. మా తండ్రి గారి సంతోషం కోసం నేను నా సంతోషాలన్నీ త్యాగం చేస్తున్నాను. రాజ్యాధికారాల్ని నేను స్వీకరించను. అలాగే జీవితాంతం అవివాహితుడిగా ఉంటాను. అలాగే అఖండ బ్రహ్మచారిగా ఉండిపోతాను. అప్పుడు మీ కుమార్తెకి జన్మించే సంతానానికి ఎలాంటి సమస్య ఉండదు. నేను వారికెన్నడూ అడ్డురాను. ఇదే నా భీష్మ ప్రతిజ్ఞ.
ఈ దేవరథుడే ఆ రోజు నుండి భీష్ముడు అని పిలువబడ్డాడు. అతని గురించి మనం ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటాం. భీష్మ ప్రతిజ్ఞ అంటే చాలా కఠినమైన ప్రతిజ్ఞ. నిజం, ఒక మహాపుత్రుడు ఈ భీష్ముడు. ఈ సమాజంలో అందరినీ ఒప్పించడానికి నువ్వు చాలా మంచి ప్లానే వేసావు యశ్వంత్. ఒప్పుకుంటాను, నువ్వు చాలా తెలివైన వాడివి కదా. ఈరోజు ఇక్కడ సింధియా సమాజం వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, దేవవ్రతుడు తన తండ్రి సంతోషం కోసం ఇంత పెద్ద త్యాగం చేశాడు. మరి మీకేమనిపిస్తోంది? అతను చేసింది సరైనదేనా, లేకపోతే ఆవేశంలో చేశాడనా? భీష్ముడు ఏదైతే చేశాడో అది సరిగానే చేశాడు. అలాగే చేయాలి. అది సరైనదే. అందుకే అతను చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. భీష్ముడు లాంటి కొడుకు ప్రపంచంలో ఎక్కడా లేడు. మీరు చెప్పింది నిజమే. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం అన్నింటినీ త్యాగం చేస్తారు. ఇంట్లో ఉన్నది 2 రొట్టెలే అయినా వాళ్ళ ముందు తమ పిల్లలకి పెడతారు. ఏమీ మిగలకపోతే మంచినీళ్లు తాగి కడుపు నింపుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తమ పిల్లల సంతోషం కంటే ఏది ఎక్కువ కాదు కాబట్టి. మరి మనం కూడా మన తల్లిదండ్రుల గురించి ఏమైనా ఆలోచించాలి కదా. వాళ్ళ సంతోషం కోసం ఏమైనా చెయ్యాలి కదా. దేవవ్రతుడు తన తండ్రి సంతోషం కోసం ఇంత పెద్ద బలిదానం చేశాడు. అలాగే ఈరోజు నేను ఈ సమాజంలో అందరి ముందు నా తండ్రి సంతోషం కోసం ఒకటి చెయ్యాలనుకుంటున్నాను. నేను నా తండ్రి శ్రీ సూర్యప్రతాప్ సింధియా గారికి పునర్వివాహం చెయ్యాలనుకుంటున్నాను. సింధియా గారికి పునర్వివాహమా? ఈ వయసులోనా? ముసలి వాళ్ళు అయిపోయారు. మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. కానీ మళ్ళీ పెళ్లి చేసుకుని జీవితాన్ని సాగించడానికి సిగ్గుగా అనిపించడం లేదు. చిచ్చి, కాలం ఎలా మారిపోయిందో చూసారా? చూడండి, పెళ్ళనేది కేవలం శారీరక అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే కాదు. ఇది కేవలం 2 మనసులు, 2 ఆత్మల సమ్మేళనం. ఆ బంధం మాత్రమే జీవితాంతం ముడిపడి ఉంటుంది. మరలాంటప్పుడు వయసు గురించి ఎందుకు ఆలోచించాలి? మీరే ఆలోచించండి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, తమ కుటుంబాలతో సంతోషంగా ఉంటారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? తన జీవిత భాగస్వామి తనని వదిలి వెళ్ళిపోతే తను ఒంటరిగా ఎలా జీవించగలరు? ఈ కాలంలో అందరూ జెట్లు, రాకెట్లు కనబడుతూ ఉంటే ఒక మనిషి తన జీవితాన్ని సంతోషంగా మార్చుకోవడానికి మరో పెళ్లి చేసుకోవడం తప్ప? ముఖ్యంగా ఈ వయసులో ఒంటరితనం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇక ఈ ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఒక జీవిత భాగస్వామి ఉండటం అనేది చాలా అవసరం. ఒక తోడు ఉంటేనే జీవితం సాఫీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆ ఇద్దరి ఒంటరితనాన్ని మనం ఎందుకు దూరం చేసే ప్రయత్నం చేయకూడదు? ఎందుకు వాళ్ళిద్దరిని కలపకూడదు? ఎందుకని మనం వాళ్ళ జీవితంలో వెలుగులు నింపకూడదు? దానివల్ల వాళ్ళిద్దరూ తిరిగి జీవితంలో సంతోషంగా ఉండగలరు. ఎందుకు మేము మా మావయ్య గారికి పునర్వివాహం చేయకూడదు? చూస్తుంటే యశ్వంత్ ఇంకా ఆర్తిల ప్లాన్ వర్కౌట్ అయ్యేటట్టే ఉంది. కానీ నేను వాళ్ళని ఎలాగైనా సరే ఆపాలి. ఇక చాలు, ఆపండి. ఇది అధర్మం, పాపం. అవును, దీనికి మన సమాజం అస్సలు ఒప్పుకోదు. ఏమంటారు మీరు?
ఆగండి నేను చెప్పేది వినండి దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎలా కుదురుతుందండి ఇది? నేను ఇదంతా కేవలం నా తండ్రి సంతోషం కోసమే చేస్తున్నాను. నేను వాళ్ళకి ముందే చెప్పాను ఎవరు ఒప్పుకోరని. చూసారా అందరూ ఎలా గొడవ పెడుతున్నారో. చూస్తానండి అరే అరే ఏం చేస్తున్నారు మీరు? అరే ఇలాంటి పని చేసే వాళ్ళు వదిలిపెట్టకూడదండి. అరే, ఆగండి. అసలు వదిలేయాలి. ఆర్తి గారు ప్రెగ్నెంట్. నేను చెప్పేది వినండి దయచేసి ఆపండి. అవునండి. నాన్నగారు మీరే ఏదో అవును. చెప్పండి ఈ నాన్నగారు. వయసులో పెళ్లి చేసుకోవడానికి సిగ్గుండాలండి. సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఇలాంటివన్నీ వింటేనే పాపం తగులుతుంది. సన్యాసి అవ్వాల్సిన వయసులో మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మేము అలా జరగనేమో. అవును అస్సలు జరగనేమో. సింధియా కుటుంబానికే కళంకం తెస్తున్నారు. తలదించుకుని ఎలా వెళ్తున్నారో చూడండి. మీకు సన్మానం చేయడం కూడా వేస్టే. అలా జరగడానికి వీల్లేదు. అలా చేస్తే రేపు మా పరిస్థితి ఏంటి? మా పిల్లల భవిష్యత్తు ఏంటి? నిజమే. అడిగేదానికి మా సమాధానం సమాధానం చెప్పాలి. చెప్పు. ఎలా? ఎస్పీ సింధియా డౌన్, ఎస్పీ సింధియా డౌన్, ఎస్పీ సింధియా డౌన్, సింధియా కుటుంబం, సింధియా కుటుంబం డౌన్, సింధియా కుటుంబం డౌన్, ఎస్పీ సింధియా 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 డౌన్, ఎస్పీ కుటుంబం డౌన్, సింధియా కుటుంబం డౌన్, ఎస్పీ కుటుంబం డౌన్, సింధియా కుటుంబం డౌన్, ఎస్పీ సింధియా 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 డౌన్, ఎస్పీ కుటుంబం డౌన్, సింధియా కుటుంబం డౌన్, ఎస్పీ సింధియా డౌన్, ఎస్పీ సింధియా డౌన్. నిన్ను నువ్వు భీష్ముడు అనుకుంటున్నావా? చిలా చూడు, నువ్వు భీష్ముడివి కాదు, అలాగే నీ తండ్రి శాంతనుడు కాదు. ఇది సత్యయుగం, కలియుగం. ఈ సమాజంలో అందరం నీ తండ్రి పునర్వివాహానికి వ్యతిరేకిస్తున్నావు. అలాగే నువ్వు కూడా నీ తండ్రికి పునర్వివాహం చేయడానికి కలడు కంటం మానే. మేమంతా దీనికి ఎప్పటికీ ఒప్పుకోం. ఏమంటారు? మేము ఒప్పుకోం. ఒప్పుకోం అంటే ఒప్పుకోం.